తెలంగాణలో ఉదయం నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయి. దీంతో రోగులు ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కార్పొరేట్ ఆసుపత్రులకు ప్రభుత్వం 1000 కోట్ల రూపాయల వరకు ఆరోగ్య సేవల కింద చెల్లించాల్సి ఉంది. దీనికి నిరసనగా రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేస్తున్నట్టు వారు తెలిపారు. కాగా ఇటీవల డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రాష్ట్రంలోని ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలతో ప్రత్యేకంగా సమావేశమై ఆరోగ్యశ్రీ నిధుల విడుదలపై చర్చించారు. నేటికి ఆసుపత్రులకు ప్రభుత్వం ఆరోగ్యశ్రీ సేవల బకాయిలు విడుదల చేయకపోవడంతో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేసినట్టు ఆసుపత్రుల యాజమాన్యం ప్రకటించింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. తెలంగాణలో మొత్తంగా ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయి. దీంతో పెద్ద ఎత్తున రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఆరోగ్యశ్రీ నమ్ముకుని అత్యవసర చికిత్స కోసము ప్రభుత్వం సంబంధించి ఆరోగ్యశ్రీ సేవల ద్వారా కార్పొరేట్ ఆసుపత్రుల చికిత్స కోసము పేషెంట్లు ఆసుపత్రిలో చేరారు. ఈ క్రమంలో ఉన్నట్టుండి ఆరోగ్య సేవలు ఈ రోజు నుంచి నిలిచిపోవడంతో వాళ్ళు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఎందుకంటే ఆరోగ్యశ్రీకి సంబంధించి సేవలు ప్రభుత్వం నుంచి వచ్చే బకాయిలు తమకు చెల్లించలేదని చెప్పేసి గత 10 రోజుల క్రితమే ప్రభుత్వానికి మేము కొంత విన్నపించుకున్నాము. మేము మాకు నిధులు బకాయిలు వెంటనే చెల్లించకుంటే ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తామని చెప్పేసి ఇప్పటికే ఆరోగ్యశ్రీకి సంబంధించి ప్రైవేటు కార్పొరేట్ ఆసుపత్రులకు సంబంధించి సంఘం ప్రభుత్వానికి హెచ్చరించింది. అయినా ఇప్పటికి కూడా ప్రభుత్వం నుంచి కొంత వాళ్ళకి సరైన స్పందన రాలేదు. అదేవిధంగా ప్రభుత్వం నుంచి బకాయిల చెల్లింపులకు స్పష్టత రాకపోవడంతో ఈ రోజు ఉదయం నుంచి కూడా ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయి. దీంతో పెద్ద ఎత్తున రోగులు ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే పేద మధ్య తరగతి కుటుంబాలకు సంబంధించి ఆరోగ్యశ్రీ అనేది ఒక వరము. ఎందుకంటే లక్షలు ఖర్చు పెట్టి చేయించాల్సిన స్తోమత వారికి ఉండకపోవడంతో ఆరోగ్యశ్రీని కేవలం నమ్ముకున్నారు. ఈ ఆరోగ్యశ్రీని నమ్ముకొని కార్పొరేట్ ఆసుపత్రుల చికిత్స కోసము ఉన్నారు. అయితే ఈ రోజు నుంచి ఉదయం నుంచి సేవలు ఇచ్చిపోవడంతో ప్రస్తుతం ఆరోగ్యశ్రీ కార్డుతో ఆసుపత్రిలో చేరిన వారి పరిస్థితి ఏంటి? ఎందుకంటే కొంతమంది ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు, కొంత గుండె శస్త్రచికిత్స సంబంధించి అదే విధంగా చాలా సీరియస్ సంబంధించి శస్త్రచికిత్స అందుకున్న వారి పరిస్థితి ఏందని చెప్పేసి కొంత చర్చ జరుగుతా ఉంది. వాళ్ళ యొక్క బంధువులు కావచ్చు, కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే లక్షలు ఖర్చు పెట్టాల్సిన స్తోమత మాకు లేదు. ఈ నేపథ్యంలో ఆరోగ్యశ్రీ నమ్ముకుని మేము ఆసుపత్రిలో చేరితే ఇప్పుడు ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయని చెప్తున్నారు. మా పరిస్థితి ఏంటి అని చెప్పేసి వాళ్ళు కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే సందర్భంలో ఈ కార్పొరేట్ ఆసుపత్రికి సంబంధించిన కావచ్చు, ప్రైవేట్ ఆసుపత్రుల సంఘం చెప్తున్నది ఏంటంటే ఏడాది కాలంగా మాకు దాదాపుగా 1000 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది. అవి బకాయిలు పేరుకుపోయాయి. పలు సందర్భాలు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశాము. మాకు వెంటనే బకాయిలు చెల్లించండి. మాకు కూడా కొంత ఒత్తిడి ఉంది. ఎందుకంటే బకాయిలు పేరుకోవడంతో మేము తర్వాత మంచి శస్త్రచికిత్స అందించాలన్నా కొన్ని మేము ఎక్విప్మెంట్ తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. సో వాటిని తెచ్చుకోలేకపోతున్నాము, సేవలు కొనసాగించలేకపోతున్నాము. ఈ సందర్భంలో మీరు వెంటనే నిధులు మాకు కావాల్సిన బకాయిలు చెల్లించండి, మేము ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగిస్తామని చెప్పేసి 10 రోజుల క్రితమే కొంత ప్రభుత్వానికి తీసుకొచ్చింది. ప్రభుత్వం కూడా వెంటనే స్పందించింది. భట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం ఉంటే భట్టి విక్రమార్క ప్రైవేట్ ఆసుపత్రులకు సంబంధించి ప్రతినిధులతో బృందంతో భేటీ అయ్యారు. ప్రత్యేకంగా ఆరోగ్యశ్రీ బకాయిలకు సంబంధించి మీరు తొందరపడకండి, ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభుత్వం కొంత నిధుల సేకరణ చేస్తూ ఉంది. అతి త్వరలోనే మీ సమస్య పరిష్కరిస్తాము, మీకు రావాల్సిన బకాయిలు చెల్లిస్తాము. ఇప్పటికే గత సంవత్సర కాలంలో దాదాపుగా 1200 కోట్లకు పైన బకాయిలు ఉండుంటే వాటిలో దాదాపు 800 కోట్లు మేము చెల్లించాము, మిగతావి కూడా చెల్లిస్తాము. కాస్త మీరు తొందరపడకండి. ఎందుకంటే ఒక మానవతా దృక్పథంతో పేదలకు, రోగులకు మన శస్త్రచికిత్స అందాల్సి ఉంది. ప్రభుత్వము అదేవిధంగా ప్రైవేటు ఆసుపత్రులు ఈ ఆరోగ్యశ్రీ ద్వారా మరిన్ని సేవలు ఇవ్వాల్సింది. కొంచెం మానవతా దృక్పథంతో ఆలోచించాలని చెప్పేసి ఇటు ప్రైవేట్ ఆసుపత్రుల ప్రతినిధులకు కూడా భట్టి విక్రమ్ స్పష్టం చేశారు. ఇదే సందర్భంలో ఇటు ప్రైవేట్ ఆసుపత్రి సంఘానికి సంబంధించిన వాళ్ళు కావచ్చు, మేము పదే గత కోరుతున్నాము. సంవత్సర కాలంగా అంటే దాదాపు 12 నెలలుగా మేము ఓపికతో ఉన్నాము ఈ బకాయిల చెల్లింపుల విషయంలో. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంతకు మించి మేము ఆగలేమని చెప్పేసి గత ఈ నెల జనవరి 10నే కొంత ఆరోగ్య సేవలు నిలిపివేస్తాం ప్రకటించింది. ఉన్నట్టుండి ఒక్కసారిగా 10 రోజుల తర్వాత నిర్ణయం ప్రకటిస్తూ ఈ రోజు నుంచి ఉదయం నుంచి పూర్తి స్థాయిలో తెలంగాణ ఈ ప్రైవేట్ ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయి. దీంతో ఇప్పుడు నిధుల విడుదలకు సంబంధించి అసలు సమస్య ఎక్కడ ఉంది? ప్రభుత్వానికి నిధుల లేమి వల్ల ఈ ఇష్యూ రన్ అవుతుంది అనుకోరా, లేదంటే ఇతర సమస్యలు ఏమైనా ఉన్నాయా ఆరోగ్యశ్రీకి నిధుల విడుదలకు సంబంధించి? అంటే
ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే 1 by 1 చేసుకుంటూ వస్తున్నాము. ఇప్పుడు ఆల్రెడీ పేరుకుపోయిన కొంత లాస్ట్ బీఆర్ఎస్ హయాం నుంచి కావచ్చు, ఇప్పుడున్న వాటి మొత్తంగా దాదాపు 1200 కోట్ల పైన ఉంటే దాదాపులో దానికి సగం పైగా 800 కోట్లకు పైగా మేము చెల్లించాము. మిగతా కూడా త్వరలో చెల్లిస్తామని చెప్పేసి ఇటు ప్రభుత్వం చెప్తా ఉంది. ఎందుకంటే బడ్జెట్ కేటాయింపులో భాగంగా 1 by 1 చేసుకుంటూ పోతున్నాము. కొంత నిధులకు సంబంధించి ఒక్కొక్క మన ప్రాధాన్యత ప్రకారంగా తీసుకుపోతున్నాం. దాంట్లో ఆరోగ్యశ్రీ కూడా మా మొదటి ప్రాధాన్యత ఉంటూ వస్తుంది. సో కొంత నిధులకు సంబంధించి మొత్తం బడ్జెట్ వాళ్ళకి సంబంధించిన బకాయిల చెల్లింపుల విషయంలో కొంత సమయం కావాలని కోరుతుంది. ఉన్నటువంటి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తే దాని వల్ల అల్టిమేట్ గా నష్టపోయేది సామాన్య మధ్యతరగతి కుటుంబాలు, పేదలు. సో వాళ్ళని దృష్టిలో పెట్టుకున్న కొంత సమయం ఇవ్వండి, మీకు త్వరలోనే మీ బకాయిల చెల్లింపులు సంబంధించి పూర్తి స్థాయిలో మేము స్పష్టంగా ఉన్నాము, బకాయిల చెల్లింపుకి మేము సిద్ధంగా ఉన్నాము, కాస్త కొంత సమయం గడువు ఇవ్వండి అని చెప్పేసి ఇటు ప్రభుత్వం కావచ్చు, అదేవిధంగా బట్టి విక్రమార్క కావచ్చు, ఇట్లా ప్రభుత్వ వర్గాల నుంచి వస్తుంది. అదే సందర్భంలో ఇక్కడ ప్రైవేట్ ఆసుపత్రికి సంబంధించి ఇప్పటికే మేము సంవత్సర కాలం వేచిస్తాము. మేము సంవత్సరం నుంచి కూడా మేము ప్రభుత్వంపై కొంత ఒత్తిడి తీసుకొచ్చి చూస్తున్నట్టు ఉన్నాం. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇక్కడ ఇంతకు మించి మేము గడువు ఇవ్వలేము. సో దాంట్లో భాగంగానే మేము ఉన్నట్టుండి తీసుకున్న నిర్ణయం కాదు, ఆల్రెడీ ప్రభుత్వం దృష్టికి మా యొక్క డిమాండ్ చెప్పాము. ఆరోగ్యశ్రీలు మీరు బకాయిలు చెల్లించకుంటే మేము త్వరలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచివేస్తామని అఫీషియల్ గానే మేము ప్రకటన చేశాము. అది ప్రభుత్వం దృష్టిలో ఉంది. సో ఈ సందర్భంలోనే మేము ప్రభుత్వానికి అన్ని చెప్పి చేశాం తప్ప మేము ఉన్నటువంటి దాని నిర్ణయం తీసుకోలేదు. సో వీళ్ళు కూడా చెప్తుంది ఏంటంటే పేద తరగతి, మధ్య తరగతి రోగులు కావచ్చు, ప్రజల వాళ్ళకి సంబంధించి బాగోగుల దృష్టిలో పెట్టుకోనైనా ప్రభుత్వం కూడా వెంటనే బకాయిలు చెల్లించాలని చెప్పేసి ఇటు ప్రైవేట్ ఆసుపత్రి వాళ్ళు చెప్తున్నారు. ప్రభుత్వం కూడా అదే సందర్భంలో ఇటు చూసినా అంటే ప్రభుత్వం కావచ్చు, ఇటు ప్రైవేట్ ఆసుపత్రికి సంబంధించి కావచ్చు, ఇద్దరు కూడా ఒకరిపై ఒకరు ఒక దాటవేత ధోరణితో ఆరోగ్య సేవలు నిలిచిపోయాయి. దీంతో అల్టిమేట్ గా ఇటు పేద తరగతి వాళ్ళు, పేద రోగులు చాలా ఇబ్బంది పడుతున్నారు. సో వెంటనే ప్రభుత్వం వీటిని సమస్యను పరిష్కరించి వీళ్ళంతా వాళ్ళతో చర్చలు జరిపి ఈ ఆరోగ్యశ్రీ సేవలను తిరిగి పునరుద్ధరించాలని పెద్ద ఎత్తున ఇటు ప్రెజెంట్ సిచ్యువేషన్ ఏ రకంగా ఉంది? ఈ రోజు ఉదయం నుంచి సేవలు ఆపేసినటువంటి పరిస్థితి కదా. ఎంతో మంది ముఖ్యంగా హైదరాబాద్ లాంటి నగరంలో ఉన్న పెద్ద పెద్ద ఆసుపత్రులకు ఊర్ల నుంచి వచ్చి ఇక్కడ ఉంటూ వైద్యం కోసం వేచి చూసే సిచ్యువేషన్ కదా. ఏ రకంగా ఉంది సిచ్యువేషన్? వాళ్ళు ఏమంటున్నారు? ప్రస్తుతం వాళ్ళ పరిస్థితి చూస్తాం ఏంటంటే, మేము ఆరోగ్యశ్రీ కానీ మేము ఇక్కడికి ప్రైవేట్ ఆసుపత్రిలో చేరాము. ఎందుకంటే లక్షలు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంటుంది. సో దానికి ప్రభుత్వం నుంచి కొంత ఆసరా లభిస్తుంది అనే ఉద్దేశంతో మేము ఇప్పుడు ఈ ఆరోగ్యశ్రీని నమ్ముకుని ఆసుపత్రిలో చేరాము. ఎమర్జెన్సీ సిచ్యువేషన్ తో ఉన్న తమ బంధువులను కావచ్చు, కుటుంబ సభ్యులను కావచ్చు ఈ ఆసుపత్రిలో చేర్చాము. కానీ రాత్రి గత కొద్ది రోజులుగా దేనైనప్పటికీ ఇప్పుడు ఉన్నట్టుండి ఈ రోజు నుంచి ఉదయం నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయని ఒక్కసారిగా చెప్పడంతో మేము కొంత షాక్ గురయ్యాము. ఎందుకంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మేము ఒక్కసారిగా అంత డబ్బు తీసుకురాని, లక్షలు డబ్బులు అయితే వెంటనే కట్టలేని పరిస్థితి. ఈ సందర్భంలో తమ సంబంధించిన వైద్యం నిలిచిపోతుంది. దీంతో ఆ రోగుల పరిస్థితి ఆందోళనగా మారుతుంది, ప్రాణాపాయ స్థితికి చేరే అవకాశం ఉంటుంది. సో కొంత ఇప్పటికి ఉన్న వాటినైనా కనీసం ఆరోగ్యశ్రీ కంటిన్యూ చేస్తూ ప్రస్తుతం ఆసుపత్రులు ఉన్న వారికి భవిష్యత్తులో వారికి ఇప్పటికి ఈ రోజు నిలిచిపోకుండా, అంటే నిన్న కావచ్చు మొన్న కావచ్చు ఆరోగ్యశ్రీతో ఆసుపత్రి దేనైన వాటి పరిస్థితి రోగులకు చికిత్స కంటిన్యూ చేస్తూ వైద్య సేవలు అందించాలని కూడా డిమాండ్ వినపడుతోంది. ప్రభుత్వం కూడా ఆ విధంగా చొరవ చూపాలని కూడా కొంత ఇటు రోగులకు సంబంధించి కుటుంబ సభ్యులు, బంధువుల నుంచి డిమాండ్ వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.